హాయ్ ఫ్రెండ్స్. సాధారణంగా జలాశయాల్లో సముద్రాల్లో సుడిగుండాలు ఏర్పడుతుంటాయి. ఈ సుడిగుండం పరిధిలోకి ఎంత పెద్ద బోటు వెళ్ళినా సరే అందులో మునిగిపోతుంటుంది. కాబట్టి సుడిగుండాలు ఏర్పడే చోటులో కెప్టెన్లు జాగ్రత్త పడుతూ ప్రమాదం జరగకుండా చూసుకుంటారు. అయితే ఓ ప్రదేశం మాత్రం ఇందుకు పూర్తి విభిన్నం. భారీ నౌకలే కాదు, విమానాలు సైతం ఆ ప్రాంతంలోకి వెళ్ళాలంటే ఓ భయం. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళిన ఏ ఒక్క నౌక పైనుంచి ఎగిరిన విమానం కూడా ఇప్పటికీ తిరిగి రాలేదు. ఆ ప్రదేశమే బెర్ముడా ట్రయాంగిల్. దీన్నే డెవిల్ ట్రయాంగిల్ అని కూడా అంటారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందనే విషయంపై ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేకపోవడం గమనార్హం. ఈ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. బెర్ముడా ట్రయాంగిల్ అనే ప్రాంతం ఉత్తర అమెరికాలోని ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. ఫ్లోరిడాలోని మియామి అట్లాంటిక్ తీరం, బెర్ముడా, పోర్చుగల్కి చెందిన అజోర్స్ ద్వీపాల మధ్య విస్తరించి ఉంది. 3 ప్రాంతాలను కలుపుతూ ట్రయాంగిల్ షేపులో ఉన్నందున దీనికి బెర్ముడా ట్రయాంగిల్ అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశం గురించి ఎన్నో ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. శతాబ్దాల నుంచి వీటి మిస్టరీగానే మిగిలిపోతుంది. 1918లో 309 మందితో యుఎస్ఎస్ సైక్లోప్స్ అనే నావెల్ షిప్ ఈ ఏరియాలో అదృశ్యమైపోయింది. ఈ ఘటన ఆనాడు యావత్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. అప్పటి నుంచే దీనిని ప్రమాదకర ప్రదేశంగా భావించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 1945లో 5 ఎయిర్ క్రాఫ్ట్లతో కూడిన ఫ్లైట్ 19 అనే ట్రైనింగ్ మిషన్ గ్రూప్ ఆచూకీ కూడా ఇక్కడే మిస్ అయింది. వీరిని కనిపెట్టడానికి పంపిన మరో ఫ్లైట్ కూడా తిరిగి రాలేదు. దీంతోపాటు మరో సంఘటనలు కూడా జరిగాయి. 1948లో స్టార్ టైగర్ DC-3 ఎయిర్ క్రాఫ్ట్ ఇక్కడ కనిపించకుండా పోయింది. ఇలాంటి తీవ్రమైన సంఘటనలతో ఈ ప్రాంతం చాలా ప్రమాదకరమైనదిగా గుర్తింపు పొందింది. ఈ డెవిల్ ట్రయాంగిల్లో ఇప్పటివరకు ఎన్ని నౌకలు, విమానాలు అదృశ్యమయ్యాయి అనే విషయంపై ఇప్పటికీ ఖచ్చితమైన ఆధారాలు లేవు. కానీ కొన్ని కథనాల ప్రకారం 1000కి పైగా షిప్పులు, విమానాలు ఇక్కడ మిస్ అయ్యాయి. కొన్నిసార్లు మాత్రమే ఈ ప్రదేశంలో శకలాలను గుర్తించగలిగారు. అయితే అవి కూడా ఈ తప్పిపోయిన నౌకలు మరియు విమానాలవే అని క్లారిటీ లేదు. దీంతో ఇటువైపు వెళ్లాలంటే పైలట్లకు తెలియని భయం. అయితే బెర్ముడా ట్రయాంగిల్లో నౌకలు, విమానాలు అదృశ్యం కావడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇక్కడ అకస్మాత్తుగా తుఫాన్లు రావడం, వాతావరణం భయంకరంగా మారిపోవడం వంటివి ప్రధాన కారణాలని చెబుతారు. సముద్రంలో ఏర్పడే సుడిగుండాలు, ఉపరితలంపై ఏర్పడే వాయుగుండాలు సైతం నౌకలను, విమానాలను లోనికి లాగేసుకుంటున్నాయి అనేది మరో వాదన. బెర్ముడా ట్రయాంగిల్లో జరిగే ప్రమాదాలకు ప్రస్తుతం సైంటిస్టులు చెబుతున్న అభిప్రాయాలు తెలుసుకుందాం. మొదటి కారణం తుఫాన్లు. అట్లాంటిక్ మహాసముద్రంలో తుఫాన్లు తరచుగా సంభవిస్తాయి. ఇవి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇక రెండోది గల్ఫ్ స్ట్రీమ్. ఈ సముద్ర ప్రవాహం వేగంగా ప్రవహిస్తుంది. ఇది నౌకలను దారి మళ్లించవచ్చు లేదా ప్రమాదాలకు కూడా కారణం కావచ్చు. ఇక మూడో కారణం మీథేన్ వాయువు. మీథేన్ వాయువు విడుదల అవ్వడం వల్ల నీటి సాంద్రత తగ్గి నౌకలు మునిగే అవకాశం ఏర్పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాక ఈ ప్రాంతంలో రవాణా ఎక్కువగా ఉండడం వల్ల ప్రమాదాల సంఖ్య ఎక్కువగా కనిపించవచ్చు. అయితే ఇతర సముద్ర ప్రాంతాలతో పోలిస్తే బెర్ముడా ట్రయాంగిల్లో జరిగే ప్రమాదాల సంఖ్య ఎక్కువ కాదని పరిశోధకులు గుర్తిస్తున్నారు. చివరగా చెప్పేది ఏంటంటే ఈ సంఘటనలపై శాస్త్రీయంగా నిరూపించేందుకు ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. చాలామంది ఈ బెర్ముడా ట్రయాంగిల్ ప్రదేశాన్ని మరో ప్రపంచం లేదా ఏలియన్స్గా భావిస్తారు. హాలీవుడ్ సినిమాలో సైతం ఈ డెవిల్ ట్రయాంగిల్ని ఓ మిస్టరీయస్ ప్లేస్గా చూపిస్తారు. ఈ ప్రదేశంలోకి ఏదైనా ఎంట్రీ ఇచ్చిందంటే అది పైలోకానికి టికెట్లు తీసుకున్నట్లేనని చెబుతారు.